Welcome to DVSK lectures. So IIIT Bangalore 2024 JEE main cutoff ranks for round 1 and round 2 ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరికైనా కానీ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ కావాలనుకుంటే CGM 2024 కోసము DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయ్యారంటే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. ఇకనైనా వివరాలకు కానీ వెళ్ళామంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు IIIT బెంగళూరు ఇది చాలా మంచి IIIT అండి. దీని మీద మనం చాలా వీడియోలు అయితే డిస్కస్ చేస్తున్నాము. సో ఇంతకు ముందు అంటే 2023 వరకు దేర్ వర్ ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ CSE అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ECE వర్ దేర్. బట్ 2024 నుంచి మీకు బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారండి. సో బీటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి CSEలో స్టార్ట్ చేశారు, ECEలో స్టార్ట్ చేశారు అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా స్టార్ట్ చేశారండి. సో ఈ ఇయర్ ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయండి. సో ఈ ఇయర్ 3 రౌండ్స్లో జరుగుతాయి. ఆ వివరాలు కూడా ఇక్కడైతే ఇచ్చాను. సో June 7th నుంచి June 21st లోపల ఫస్ట్ రౌండ్ డీటెయిల్స్ వస్తాయి. అవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. సో అదేవిధంగా రౌండ్ 2 డీటెయిల్స్ వచ్చేసరికి June 24th రిలీజ్ అయినాయండి. సో ఇక రౌండ్ 3 వచ్చేసరికి June 29th నుంచి July 5th లోపల రిలీజ్ అవుతాయి. సో వీటి యొక్క JEE మెయిన్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనము చూద్దామండి. సో రౌండ్ 1కి వచ్చేసరికి బీటెక్ CSE 2106కి ఆగిపోయింది. బీటెక్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2833కి ఆగిపోయిందండి. బీటెక్ ECE అయితే 3142, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ CSE అయితే 3015 అండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ECE అయితే 4079 అండి. సో అదేవిధంగా సెకండ్ రౌండ్ వచ్చేసరికి మనకి 24th జూన్ రిలీజ్ చేశారు. సో దీంట్లో బీటెక్ CSE 3173 వరకు వచ్చింది. బీటెక్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4172 వరకు వచ్చింది. బీటెక్ ECE 4431 వరకు వచ్చిందండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ CSE 4204. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే మీకు 5 yearsలో ఎంటెక్ కూడా వస్తుందండి. సో అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ECE అయితే 5008 వరకు వచ్చిందండి. సో రౌండ్ 2 వరకు మనకి IIIT బెంగళూరులో 5008 లోపల ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉండి అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్స్ అయితే వచ్చినాయండి. సో రౌండ్ 3 డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇంకొక వీడియోలో మీకైతే తెలియపరుస్తానండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.